ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ వీడియో అయితే మనకు శివరాత్రి నెక్స్ట్ డే అన్నమాట. అయితే మనం నెక్స్ట్ డే ఉపవాసం ఇచ్చే ముందు వంట చేస్తాం కదా, ఆ రోజు నేను ఏం చేశాను స్పెషల్స్ అనేప్పుడు ఈ రోజు వీడియో. స్వీట్ మనము ఒక పొద్దు తీరవాలి కదా, మన ఇష్టం ఉన్న స్వీట్ ఏదైనా చేసుకోవచ్చు. ఎక్కువ మంది అయితే భక్ష్యాలు చేస్తారంట. అయితే అందుకని నేను ఈ రోజు భక్ష్యాలు చేశాను. ఈ యొక్క భక్ష్యాలు కూడా ఏంటంటే పెసరపప్పుతో చేశాను అనమాట. పెసరపప్పును ఒక 10 నిమిషాలు నానబెట్టేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత వాటర్ ఏంటంటే మనకు పప్పు ఎంత వరకు అయితే ఉందో ఆ పప్పు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోయాలి. అప్పుడు వాటర్ ఎక్కువ కావు, కరెక్ట్ ఆడికాడికి అవుతాయి. తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చాక విజిల్ తీసేసి మంచి పప్పు స్మాష్ చేసేసి మనం పప్పు ఎంత తీసుకున్నాం సేమ్ అంతే క్వాంటిటీలో చక్కెర తీసుకుని ఒక 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకుని మనము గోధుమ పిండితో చపాతీకి పిండి కలుపుకోవాలి. తర్వాత మనం ఎలా అయితే భక్షాలు చేసుకుంటామో సేమ్ అదే విధంగా అనమాట. కొంచెం కొంచెం పిండి తీసుకొని దాంట్లో మనము తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పూర్ణం పెట్టుకొని భక్షాలు నెయ్యితో కాల్చుకోవాలి, సూపర్ గా ఉంటుంది. అయితే దానికి కాంబినేషన్ ఏంటంటే స్వీట్ అయిపోయింది కదా, మనం రైస్ ఏంటంటే కర్రీ ఏం చేయలేదు, వెజిటేబుల్స్ కూడా ఏం లేవు, నాకు కర్రీస్ తినాలనిపించట్లేదు అనేసి ఈ మధ్యలో ఎక్కువ ఫ్రైడ్ రైస్లు పులావులు ఇవే చేస్తున్నాను అనమాట. నైట్ ఇది ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు కదా అనేసి ఈరోజు ఏంటంటే మిల్ మేకర్ తర్వాత కొబ్బరి పాలతో పులావ్ చేస్తున్నాం. చాలా యమ్మీగా ఉంటుంది. మనం కొంచెం తిన్నా కానీ కడుపు టమ్మీ ఫుల్గా అవుతుంది, ఎనర్జీగా ఉంటుంది అనమాట. అందుకోసమని మిల్ మేకర్ అయితే ఒక 10-15 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. బియ్యం నానబెట్టేసుకున్నాను. తర్వాత నిన్న ఆల్రెడీ మనం శివరాత్రి రోజు కొబ్బరికాయ కొట్టుకున్నాం కదా, దాంట్లో ఒక్క కొబ్బరి చిప్ప తీసుకుని దాన్ని మిక్సీ పట్టేసి దాంట్లో నుండి కొబ్బరి పాలు తీసుకున్నాను అనమాట. ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 1 గ్లాస్ కంటే కొంచెం తక్కువ కొబ్బరి పాలు క్వాంటిటీ తీసుకోవాలి. రిమైనింగ్ తక్కువ పడినటువంటి కొబ్బరి పాలు తక్కువ మనకి ఇప్పుడు నేను 3 గ్లాసెస్ రైస్ పెట్టాను, 3 గ్లాసెస్ కొబ్బరి పాలు రావు కదా, 2 గ్లాసెస్ వచ్చాయి కొబ్బరి పాలు. రిమైనింగ్ 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీంట్లో ఒక క్యారెట్ వేసుకున్నాను. చాలా ఎమ్మీగా ఉంది అనమాట. ఏం లేదు, నానబెట్టుకున్నటువంటి బియ్యం ఉన్నాయి, మనము మిల్ మేకర్ నానబెట్టుకున్నాం కదా. ఫస్ట్ తాలింపు వేసుకొని దాంట్లో మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ వేగిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి మిల్ మేకర్స్ కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగాలి, ఆయిల్లో బాగుంటుంది అనమాట. తాలింపులో వేగిన తర్వాత రైస్ కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ కొబ్బరి పాలు తీసి పెట్టుకున్న ఆ కొబ్బరి పాలు కూడా వేసుకొని రుచికి తగినంత కొంచెం ఆల్రెడీ ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం గరం మసాలా వేసుకోవాలి, కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. నీళ్ళు మంచిగా మసులుతాయి కదా, నీళ్ళు మంచిగా మసులుతా ఉన్నప్పుడు మనము ఉప్పు అనేటువంటి టేస్ట్ చూసుకోవాలి. ఒకవేళ కారం తక్కువైతే కొంచెం గరం మసాలా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాం అనుకోండి, ఎమ్మీగా ఉన్నటువంటి కొబ్బరి పాలతో చేసినటువంటి మిల్ మేకర్ పులావ్ అనొచ్చు, మిల్ మేకర్ బిర్యానీ అనొచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇంకా ఆఖరి స్కూల్కి